ఒకవేళ ఈరోజు నీ జీవితంలో శాంతి సంతోషం లేక ఉన్నావా? చల్లా చెదరైపోయిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? యెహోవా షాలోమ్, శాంతి దాతగా దేవుడు తను తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు అనారోగ్యాలతో బంధించబడిన రోగములు, రుగ్మతలు, బలహీనతలు, జబ్బులు, వ్యాధులు నిన్ను చుట్టుముట్టేశాయా? ప్రభువును చూడు, ఒక్కసారి ఆయన వైపు చూడు. యెహోవా రాఫా అని పేరు కలిగిన మన దేవుడు తన్ను తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు యెహోవా రాఫాగా నీ జీవితంలో కనుపరుచుకున్నాడో స్వస్థత, విడుదల ప్రభు నీకు ఇస్తాడు. నాతో ఎవరు లేరండి, నన్ను ఎవరు బలపరచట్లేదు అని బాధపడుతుంటే యెహోవా షమ్మాగా దేవుడు తను తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ పవిత్రతతో, పరిశుద్ధతతో నింపబడాలని నువ్వు కోరుతుంటే యెహోవా మాకడిష్కం అనగా నిన్ను పరిశుద్ధపరచు యెహోవా నేనే అని దేవుడు తను తాను కనుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన ఓటమిలో, వైఫల్యంలో, నిరాశలో, నిస్పృహలో నీవు ఉన్నావా? యెహోవా నిస్సీగా అనగా దేవుడే మన ధ్వజముగా, దేవుడే మన విజయముగా తను తాను కనుపరుచుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కృంగిపోవద్దు ప్రియమిత్రమా, ఏడవద్దు, చింతపడద్దు. చింతపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. చింతపడి ఇంకా నీ సమస్యను కఠినం చేసుకోవద్దు, జటిలం చేసుకోవద్దు. రా, ప్రభు దగ్గరికి వచ్చాయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఆయన తన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, వినమ్రతతో ఆయన సన్నిధిలో వేడుకోగలిగితే, దేవుని శక్తితో నింపబడాలని ఆశించగలిగితే, ప్రభు ఈరోజే తన యొక్క ప్రత్యక్షత నీకు ఇవ్వాలని, తను తాను కనుపరుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనం నీ జీవితంలో ప్రతి సమస్యను తొలగిస్తుంది, నీ జీవితంలో ప్రతి ఆశను తీరుస్తుంది.